బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో దేవర వైబు గూస్ బంప్స్ అనిపించినాయి. అంటే మ్యూజిక్ ఇలా తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళిండు. అండ్ ఎన్టీఆర్ అన్న నట విశ్వరూపం చూడబోతున్నాం. అంటే RRR తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్తో వస్తుంది. అండ్ మన లాస్ట్ మూవీ డైరెక్టర్ గారిది అంత అనుకున్నంత రాలేదు. సో కసి మీద తీశారని అయితే అనిపించింది. ఆ విజువల్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఎన్టీఆర్ అన్న డ్యూయల్ రోలు. సో మనము ఈ ట్రైలర్ చూసినంత ఎంత ట్విస్ట్గా అయినామో థియేటర్లో మాత్రం డబల్ సర్ప్రైజ్ ఇచ్చేటట్టు అయితే ఉన్నారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది సినిమా ఎప్పుడెప్పుడు చూడాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. ఒక ఎన్టీఆర్ అన్న ఫ్యాన్సే కాకుండా కామన్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు. సో ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ సో ఏ లెవెల్లో ఉంటుందని అంటే ఈ ట్రైలర్లోనే మనకు ఒక థియేటర్లో హైప్ ఇచ్చినంత ఇచ్చేసిండు. ఇంకా నెక్స్ట్ ఆ రోజు అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఒక 500 కాదు 1000 కోట్లన్న కొట్టాలి. అంటే తెలుగు సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. సో ఇప్పుడు మన పాన్ ఇండియా రేంజ్లో చాలామంది పెద్ద స్టార్లు ఉన్నారు. దాంట్లో ఎన్టీఆర్ అన్న కూడా తన ప్రభావితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక నెక్స్ట్ 10 years ఎన్టీఆర్ అన్న కూడా బాలీవుడ్ కానీ టాలీవుడ్ అన్ని పాన్ ఇండియా రేంజ్లో తన నట విశ్వరూపం చూడబోతున్నాం. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడెప్పుడు 27 వస్తుందా అని వెయిట్ చేస్తున్నా. ఈసారి మాత్రం పక్కా బ్లాక్ బాస్టర్ కొడతానని అనుకుంటున్నాను. అంటే హిందీలో చూసుకున్నా, జపాన్లో చూసుకున్నా, యూకేలో చూసుకున్నా చాలా వరకు ఇప్పటి వరకే ఒక రేంజ్లో టికెట్లు బుక్ అవుతున్నాయి దేవరాకి. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అన్న. అంటే ఇప్పుడు మనకు తెలుగు సినిమా స్థాయి అంతవరకు జపాన్లో మన తెలుగు సినిమాని అంత రికగ్నైజ్ అంటే పెరిగింది మన తెలుగు ఇండస్ట్రీ. ఇప్పుడు ఇంతకుముందు అంటే బాలీవుడ్ వాళ్ళ సినిమాల గురించే మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఏ ఇండస్ట్రీ చూసినా ఎక్కడ చూసినా తెలుగు సినిమా గురించి చర్చ నడుస్తుందంటే మనం అది మన హీరోనా ఎవరు మన తెలుగు సినిమా మన కంటెంట్ సినిమాలు అందరు చూస్తున్నారంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్క హీరో తీరాలి. ఇంకా నెక్స్ట్ లెవెల్లో మన తెలుగు సినిమా వెళ్ళాలని మంచి బ్లాక్ బాస్టర్ కొట్టాలి. దాని తర్వాత ఇంకో సినిమా రావాలి. ప్రతి హీరో ఇలాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇస్తే ఇండస్ట్రీ బాగుంటుంది, సినిమా పరంగా అందరు బాగుంటారని నేను అనుకుంటున్నాను. చరిత్ర తిరగరాసే సినిమా అవుతుందని అన్నారు ఎన్టీఆర్ గారు. ఆయన లాస్ట్ 40 నిమిషాలు ఒక రేంజ్లో ఉంటుందని చెప్పారు మన ఈవెంట్లో. ఎలా నేను విన్నాను అది. సో అంటే అంత కాన్ఫిడెంట్ అంటే ఎన్టీఆర్ అన్న నాకు తెలిసి ఇంత కాన్ఫిడెంట్గా నేను మాట్లాడించాను. బట్ దీన్ని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడిండు. ఆ ఫైట్ కూడా అంత 45 minutes అన్నాడు. సో నాకు అనిపించింది ఏంటంటే ఏదో ట్విస్ట్ అదే ఇప్పుడు అన్నట్టు లాస్ట్ ఆ ట్విస్ట్తో పాటు ఆ ఫైట్తో పాటు మనకు Part 2 కూడా రివీల్ చేశారు కదా. అక్కడనే అబ్బా ఎప్పుడు వస్తుంది అనే ట్విస్ట్ అయితే ఇస్తారని ఆ కాన్ఫిడెంట్ హోప్ అంటే ఒక యాక్టర్గా వాళ్ళు చూసుకున్నప్పుడు ఆ హోప్ అనిపిస్తుంది. సో ఆ హోప్తోనే అన్న మాట్లాడినట్టున్నారు. ఎనీవేస్ ఏ హీరో అయినా ఏదైనా జపాన్లో అంటే ఎప్పుడో రిలీజ్ అయ్యే సినిమా ఇప్పుడు నుంచి అంత ట్రెండింగ్ ఉందంటే తెలుగు సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి ఎన్టీఆర్ అన్న అయితే గట్టిగా కొడుతున్నాడు, కొట్టి చూపిస్తున్నాడు తెలుగు సినిమా పవర్ ఏందో. ఎన్టీఆర్ అన్న నట విశ్వరూపంతో మనం చూస్తున్నాం. ఒక తెలుగు ఆడియన్గా ఒక తెలుగుని అభిమానించి అందరు హీరో ఫ్యాన్గా నేనైతే గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ అన్న. సాలిడ్ అంటే సాలిడ్ హిట్ కొట్టాలన్నా అస్సలు ఎన్టీఆర్ అన్న ఏందనేది చూపెట్టాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈగరి వెయిట్ చేస్తున్నాను. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అస్సలు ఇట్లా కాలర్ ఎగరేసుకోండి 27. మీతో పాటు నేను కూడా వచ్చి ఎంజాయ్ చేస్తాను. అస్సలు తగ్గేదేలే 27 కుమ్ముడే పాన్ ఇండియా ఎన్టీఆర్ అన్న రుచి యాక్టింగ్ డాన్సింగ్ అన్నీ చూపించబోతున్నాడు. సాంగ్ కూడా బాగున్నాయి. మంచి హోప్ ఉంది. ఇంకో తెలుగు సినిమా సాలిడ్ హిట్ రాబోతుంది. తెలుగు ఇండస్ట్రీ అందరు ఫ్యాన్స్ గర్వపడాలి. థ్యాంక్ యూ సో మచ్. హంగామా చేద్దాం, పండగ చేద్దాం, పాన్ ఇండియన్ దున్నేద్దాం. తెలుగు సినిమా ఇంకోసారి కాలర్ ఎగరేసినట్టు అవ్వాలని నా కోరిక.